ఇక్కడేదో జరుగుతుంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అభి మీదేదైనా కుట్ర చేస్తే ఐరేంద్రి నాకు చెప్పకుండా చెయ్యదు. ఇప్పుడు నాకు ఒక మాట కూడా చెప్పకుండా చేస్తుంది అంటే ఐరేంద్రి ఏదో ఒక పెద్ద ప్లాన్ చేసుంటుంది. ఆ నెక్లెస్ మీద ఆశతోనే ఇలా చేసిందా ఏంటి? ఇదేదో నాకు తేడాగా అనిపిస్తుంది. విషయమేంటో ఎలాగైనా కనుక్కోవాలి. రాహుల్, నన్నింత అవమానించాక కూడా నేను సైలెంట్గా కూర్చుంటే నన్ను చేతగాని దానిలాగా లెక్క కట్టేస్తాడు. రాహుల్ పొగరు దించేలా, అహంకారం అణిగిపోయేలా నేను ఏదైనా చేయాలి. ఏం చేయాలి? ఈ కనిష్కకి ఏమైంది? ఏదో వింతగా ప్రవర్తిస్తున్నట్టుంది. ఈ కనిష్కకి ఏమైనా పిచ్చి పట్టిందా? ఫైల్స్లో ఉన్న పేపర్స్ చెల్లాచెదురుగా విసిరేస్తుంది. రాజీవ్ బావా, రాజీవ్ బావా! ఏంటి కనిష్క? పొరపాటున ఫైల్లో ఉన్న పేపర్స్ కింద పడిపోయాయి బావా. నాకేమో ఇటు అర్జెంట్ వర్క్ ఉంది. ఆ పేపర్స్ అన్ని తీసే టైం లేదు. అయ్యో, ఏమాత్రం దానికి అంత కష్టపడ్డం ఎందుకు? నేనున్నాను కదా కనిష్క, నేను తీస్తానులే. రాహుల్, చూసావా? మీ అన్న స్థానం నా కాలి దగ్గర. రేపు నీ కుటుంబం కూడా నా కాలి దగ్గర పడేలా చేస్తాను. రాజీవ్ రోజు రోజుకి ఇంత దిగజారిపోతాడు అనుకోలేదు. శత్రువు దగ్గర తల ఉంచడమే అవమానం అంటే వీడు ఏకంగా శత్రువు కాళ్ళు పట్టుకోవడానికి కూడా ఆలోచించడం లేదు. అసలు ఉన్నట్టుండి అన్నయ్యకి ఏమైంది? కనిష్కకి ఎందుకు ఇంత లొంగిపోతున్నాడు? కనిష్క కాళ్ళ కింద చెప్పులాగా ఎందుకు బ్రతుకుతున్నాడు?